ఇక ఎల్బీ నగర్ రింగ్ రోడ్ ఏరియాలో రద్దీ నెలకొంది. ఏపీకి వెళ్లే వాహనాలన్నీ ఇక్కడి నుంచే వెళ్లాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ అనిల్ అందిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలకు వేలైంది. మొత్తం సంక్రాంతి సంబరాల కోసం ఇటు పట్నం నుండి పల్లెకు పయనం అవుతున్నారు నగరవాసులు. సో వివిధ ఉద్యోగ రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ ఇక్కడ ఉన్నటువంటి నగరవాసులు మాత్రం ఈ సంక్రాంతి పండుగకు బయలుదేరుతున్నారు. ప్రజెంట్ నేను ఎల్బీ నగర్ చౌరస్తాలో ఉన్నా. ఇక్కడ విజువల్స్ చూడొచ్చు, భారీగా పెద్ద ఎత్తున రద్దీ కూడా ఇక్కడ ఉన్నది. ఇక్కడ నుండి స్పెషల్ బస్సుల ద్వారా ఇటు నల్గొండ కానీ ఆంధ్రప్రదేశ్ పైనటువంటి ఇటు ఏదైతే ఇటు విజయవాడ, ఆ తర్వాత గుంటూరు, కాకినాడ ఈ ఏరియాలకు ఇక్కడ నుంచి ఎక్కువగా తరలి వెళ్తుంటారు. సో ఈరోజు ఉదయం నుండి కూడా భారీ ఎత్తున పబ్లిక్ ఇక్కడ నుండి బయలుదేరుతున్నారు. సో స్పెషల్గా కూడా ఇటు తెలంగాణ ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసింది. సో విజయవాడకు తర్వాత నల్గొండ, సూర్యాపేట, కోదాడ, చౌటుప్పల్ ఈ ప్రాంతాల్లో ఆర్టీసీతో పాటు అటు తమ సొంత వాహనాల్లో కూడా ప్రయాణాలు చేస్తున్నటువంటి వాహనదారులకు మాత్రం అక్కడ ఏదైతే పంతంగి టోల్ ప్లాజా ఉందో అక్కడ కూడా భారీ స్థాయిలో ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి. కొంతమంది అక్కడ రీఛార్జ్ కూడా ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకోలేని వారి వల్ల కూడా చాలా సమస్యలు, చాలా ఇబ్బంది కూడా ఏర్పడుతుందని చెప్తున్నారు. సో ఇక్కడ కూడా దాదాపు 30 నుంచి 40 నిమిషాలు వెయిట్ చేస్తేనే కానీ ఇక్కడ ఎల్బీ నగర్ చౌరస్తాలో బస్సులు దొరికినటువంటి పరిస్థితి. ముందుగానే రిజర్వేషన్ చేసుకున్న వారికి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ బస్సులు కూడా ఆపనటువంటి పరిస్థితి. కేవలం ఏదైతే ఈ ఆర్డినరీ బస్సులు ఉంటాయో వాటినే ఇటు నల్గొండ కానీ ఈ సిటీ నుంచి నల్గొండ, సూర్యాపేట తర్వాత కొన్ని సూపర్ డీలక్స్లను కూడా విజయవాడకు వేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే రాజధాని కానీ అటు సూపర్ లగ్జరీ వెళ్లాల్సినటువంటి బస్సులు దూర ప్రాంతాలు కాబట్టి అక్కడికి ఎక్కువగా సూపర్ లగ్జరీలు వెళ్ళాల్సినటువంటి ప్రాంతాలకు కూడా రద్దీ దృష్ట్యా ఇటు సూపర్ డీలక్స్లను కూడా వేస్తున్నారు ఆర్టీసీ అధికారులు. సో ఇక్కడ చాలామంది ఉన్నారు, గంటల తరబడి వేసి చూస్తున్నామంటున్నారు. కొంతమంది ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు? అజీ हम तो हिंदी वाले हैं. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తారు? ఇప్పుడే వచ్చాం. సో చూడొచ్చు, అంటే దాదాపుగా ఎల్బీ నగర్ చౌరస్తా మొత్తం కూడా ఈరోజు ఉదయం నుంచి, అంటే ఈ రోజు నుంచి తెలంగాణలో విద్యా సంస్థలు సెలవు కాబట్టి ఇక్కడ నుంచి ఇంకా మరింత రద్దీ కూడా పెరిగే అవకాశం ఉంటుందంటూ చెప్తున్నారు. సో పూర్తిగా బస్సులు కూడా పూర్తిగా నిండిపోయి కొంతమంది లోపల కూడా ఏదైతే ఈ నల్గొండ వరకు కానీ సూర్యాపేట, కోదాడ, మిర్యాల కూడా వెళ్ళేటువంటి ఎవరైతే ఉంటారో పబ్లిక్ వారు కొంత లోపల కూడా నిల్చుండి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. సో పూర్తిగా ఇటు స్టూడెంట్స్తో పాటు ఉద్యోగ వ్యాపారస్తులు పూర్తిగా ఈరోజు వీకెండ్ కావడంతో ఈరోజు, రేపు, ఎల్లుండి అంటే పండగకి 2 రోజుల ముందుగానే ఇక్కడ నుంచి తమ గ్రామాలకు, సొంత ఊర్లకు పండగ జరుపుకునేందుకు వెళ్తున్నారు. సో ఇక్కడ నుంచి కాకుండా ఇటు ఏదైతే పంతంగి టోల్ ప్లాజా దగ్గర ట్రాఫిక్ ఏర్పడుతుందన్న నేపథ్యంలో కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఏర్పాటు చేశారు. సో వాటిని మనం ఒకసారి గమనిస్తే, ఎందుకంటే ఆడ 8 టోల్ బూతులు ఇప్పటికే తెరుచున్నాయి, అయినా కూడా అక్కడ పూర్తిగా ఫుల్ జామ్ అయినటువంటి పరిస్థితి. సో ఒక్కసారిగా ఇటు సంక్రాంతి సందడి మొదలు కావడంతో ఒకేసారి అందరూ బయటికి రావడంతో అటు మనం నిన్న నైట్ కూడా చూసాం, అమీర్పేట్, కూకట్పల్లి అక్కడ ఉన్నటువంటి హాస్టల్స్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా అందరూ ఒకేసారి బయటికి రావడంతో పూర్తిగా రద్దీ పెరిగిపోయింది. సో ఒకసారి ఈ చౌటుప్పల్ కానీ పెద్దంబర్పేట ఈ ప్రాంతాల్లో మాత్రం ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. సో ఒకసారి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా మనం చూసుకున్నట్టయితే ఇటు డైరెక్ట్గా నాగార్జున సాగర్ ఏదైతే హైదరాబాద్ నుంచే వెళ్ళే ప్రయాణికులు ORR పైకి వెళ్ళి అక్కడ బొంగళూరు గేట్ వద్ద ఎగ్జిట్ తీసుకొని నాగార్జున సాగర్ హైవే ఎక్కితే కూడా కొంచెం కొంత తొందరగా వెళ్ళొచ్చు అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఇక ఖమ్మం, విజయవాడ వైపు వెళ్ళే వారికి కూడా ప్రయాణికులు ఇది ఏదైతే భువనగిరి, ఈ రామన్నపేట మీదుగా చిట్యాల చేరుకోవచ్చు. అక్కడ నుంచి నార్కట్పల్లి దాటితే ఈ యొక్క కొంత మేరకు ట్రాఫిక్ అనేది తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. సో ఇటు తెలంగాణ ఆర్టీసీతో పాటు ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ కూడా ప్రత్యేకంగా ఈ సంక్రాంతి పండుగ దృష్ట్యా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. అటు మియాపూర్ నుంచి కూకట్పల్లి, అమీర్పేట్, SR నగర్, పంజాగుట్ట ఈ ప్రాంతాల్లోనే మొత్తం ఫుల్ అయ్యి వస్తున్నటువంటి పరిస్థితి. సో ఎల్బీ నగర్లో మాత్రం ఏ ఒక్క బస్సు కూడా ఆగడం లేదు. కేవలం సిటీకి సంబంధించినటువంటి మెట్రో బస్సులు ఏవైతే ఉంటాయో అవే ఇక్కడ ఆపుతున్నారు. అవి కూడా కొంత, ఎందుకంటే ఇక్కడ తెలంగాణ ఆర్టీసీకి సంబంధించి మహిళలకు ఫ్రీ కాబట్టి పూర్తి స్థాయిలో అది మహిళలే ఉపయోగించుకుంటున్నారని కూడా చెప్తున్నారు. సో పూర్తిగా చూడొచ్చు, ఈ బస్సు ఆల్రెడీ MGBS నుంచి వస్తుంది, అక్కడనే ఫుల్ అయ్యి వచ్చినటువంటి పరిస్థితి. ఎల్బీ నగర్లో అసలు ఎక్కడానికి కూడా ఛాయిస్ లేదు. సో కొంతమంది కూడా ఇటు ప్రైవేటు ఈ ఆర్టీసీ ఫుల్ అవడంతో ప్రైవేటు వాహనాల్లో కూడా వారు
ఎక్కువ మొత్తంలో, ఎందుకంటే విజయవాడ ఓనికి నార్మల్ డేస్లో కొంత అమౌంట్ అయితే దానికి డబుల్ త్రిబుల్ రేట్ వసూలు చేస్తున్నారు, ఎక్కువ తీసుకుంటున్నారంటూ కూడా ఇటు ప్రయాణికులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇంకా ఈ వీకెండ్ కావడంతో, విద్యా సంస్థలకు సెలవు కావడంతో ఇంకా కూడా రద్దీ పెరిగే అవకాశం ఉంటుంది. రేపు ఆదివారం, ఎల్లుండి భోగి, ఎల్లుండే పండగ స్టార్ట్ కాబోతుంది కాబట్టి ఇంకా ఈ సాయంత్రం కల్లా, రేపు ఉదయం కల్లా కూడా ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో మనకు చూడొచ్చు పూర్తి స్థాయిలో ఇటు పిల్ల పాపలతో ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నాం? ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నామండి. లేదు, నల్గొండ వెళ్ళాలి మేము. ప్రైవేట్ వాళ్ళు ఎంత చెప్తున్నారు వెహికల్కి నల్గొండకి? లేదండి, చూడలేదు. మేము ఎప్పుడు మేము బస్సులోనే వెళ్తాము. బస్సులు ఎప్పుడు అవైలబుల్గా ఉండేది. కొంచెం ఫెస్టివల్ సీజన్ కాబట్టి కొంచెం రష్ ఎక్కువ ఉందన్నమాట. సో ఎంతసేపు నుంచి వెయిట్? హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తాం నల్గొండ. చూడొచ్చు, హాఫ్ అన్ అవర్ 40 నిమిషాల నుంచి కూడా వెయిట్ చేసినా కూడా ఒక్క బస్సు కూడా దొరకట్లేదంటూ చెప్తున్నారు. సో ఇంకా ఈ సాయంత్రం కల్లా ఇంకా కూడా రద్దీ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి, సో ప్రజెంట్ మాత్రం ఎల్బీనగర్ చౌరస్తాలో మాత్రం పూర్తిగా ఇటు ఆంధ్ర వైపు వెళ్ళేవారు కానీ, ఇటు నల్గొండ, తర్వాత కోదాడ, మిర్యాలగూడ ఈ ప్రాంతాల వారు వెళ్ళేవారు మాత్రం ఇక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పొచ్చు. ఇంకా మనకి చూడొచ్చు, హైదరాబాద్ నుంచి భువనగిరి వైపు వెళ్లేందుకు కూడా ఇటు అంటే కొంచెం ఓఆర్ఆర్ వైపు వెళ్ళే గట్కేసర్ ఎగ్జిట్ పోల్ తీసుకొని అక్కడ నుంచి వరంగల్ కూడా వెళ్ళొచ్చు కూడా చెప్తున్నారు. అంటే ఈ వైపు ఎల్బీనగర్ వస్తేనే ఇంత ట్రాఫిక్ జామ్ ఉంటుంది అనుకునే వాళ్ళు ఈ ప్రత్యామ్నాయ మార్గం కూడా వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నారు. సో ప్రత్యేకంగా ఇక్కడ బస్ స్టాప్స్ కూడా ఏర్పాటు చేశారు. నల్గొండ, సూర్యాపేట, మిర్యాలగూడ వైపు వెళ్ళేటువంటి బస్సులకు సంబంధించినటువంటి ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేశారు. తర్వాత అటుకొని ఏర్పాటు చేశారు. కొంతమంది ఆర్టీసీ ఆఫీసర్లు కూడా ఇక్కడ ఉన్నారు, అడిగి తెలుసుకుందాం ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు అనేటువంటి విషయాలను కూడా తెలుసుకుందాం. సో చూడొచ్చు, ఇంకా ఎక్కువ మొత్తంలో నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి బస్సులనే చెప్తున్నారు. సో కొంతమంది ఆర్టీసీ అధికారులు ఇక్కడ ఆఫీసర్ ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్, ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయండి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మేము బస్సులు ఇస్తామని నడుపుతున్నాము. ఎన్ని బస్సులు ఇక్కడ నుంచి ఏ ప్రాంతాలకు వెళ్తున్నాయి? ఇక్కడి నుంచి ఖమ్మం సెక్టార్, అంటే ఖమ్మం డిస్టిక్లోని అన్ని ప్రాంతాలకు బస్సులు, అంటే నల్లగొండ, సూర్యాపేట, మిర్యాలగూడ, కోదాడ ఈ ప్రాంతాలకు కూడా మేము బస్సెస్ నడుపుతున్నాము. రెగ్యులర్ సర్వీస్తో పాటు, అంటే ఆంధ్రప్రదేశ్కి పోయి రెగ్యులర్ సర్వీస్తో పాటు స్పెషల్గా మేము విజయవాడ వరకు మేము బస్సెస్ నడుపుతున్నాము. ఎట్లా ఉన్నాయి రేట్లు? ఎట్లా ఉన్నాయి అంటే రోజు నార్మల్ డేస్తో ఈ పండుగకి ఏమన్నా పెంచారా? ఏం లేదంటే మామూలుగా రెగ్యులర్ సర్వీస్కు ఎంతమంది ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలానే ఉన్నవి. ఏమైనా స్పెషల్ సర్వీస్ నడిపితే కొంచెము పెంచడం జరిగింది, అది కూడా తక్కువనే ఉన్నది. అది ఎట్లా ఉంది? నిన్నటికి వాటికి ఇంకేమైనా పెరిగిందా? సాయంత్రం పెరిగే అవకాశం ఉంటుందా? సాయంత్రం ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు చాలా ట్రాఫిక్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. 12 నుంచి అందరూ, అంటే ఇవాళ హాలిడే, రేపు హాలిడే కాబట్టి ప్రయాణికులు నిదానంగా రావడం జరుగుతుంది. ఇప్పుడే పెరుగుతున్నది. మొత్తం ఎన్ని బస్సులు ఏర్పాటు చేశారు ఇక్కడ నుంచి ప్రత్యేకంగా స్పెషల్గా? అంటే రెగ్యులర్ సర్వీస్తో పాటు మేము ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సెస్ పెట్టుకున్నాము. సో వాళ్ళు ఏ మాత్రం ట్రాఫిక్ కనిపించినా కూడా ఇమీడియట్గా మేము బస్సు అరేంజ్ చేస్తున్నాం. సో చూడొచ్చు, పండగ దృష్ట్యా వచ్చే రద్దీని బట్టే ఇక్కడ ఏర్పాట్లు చేశాము, దానికి తగ్గట్టే స్పెషల్ బస్సులు కూడా ఏర్పాటు చేశామని చెప్తున్నారు. సో ప్రజెంట్ మాత్రం నల్గొండ, ఖమ్మం, విజయవాడ వైపు వెళ్ళేటువంటి ఏవైతే ప్రైవేటు వాహనాలు ఉంటాయో వాటిని కూడా అటు ఆర్టీ అధికారులు కూడా తనిఖీలు చేస్తున్నారు. సరిగా అయినటువంటి పత్రాలు లేని వారికి కూడా వాహనాలను సీజ్ చేస్తున్నారు. సో మొత్తానికైతే ఇంకా ఈరోజు సాయంత్రం వరకు, రేపు ఉదయం, ఈరోజు సాయంత్రం వరకు ఇంకా మరింత రద్దీ పెరిగే అవకాశం ఉంటుందని కూడా అటు ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే పండగ ఎల్లుండే ఉంది కాబట్టి, ఇటు విద్యా సంస్థలు కూడా సెలవు వచ్చింది కాబట్టి, ఇటు వివిధ వ్యాపారాల నిమిత్తం ఉద్యోగరీత్యా స్టూడెంట్స్ కానీ వీరందరూ కూడా తమ సొంత గ్రామాలకు పండుగ దృష్ట్యా వెళ్తున్నారు. సో సాయంత్రం వరకు అయితే మరింత పెరిగే అవకాశం. ప్రజెంట్ మాత్రం ఎల్బీనగర్ సర్కిల్లో వాహనాలు అయితే మూవ్మెంట్ కొనసాగుతుంది, కానీ పబ్లిక్ మాత్రం కొంతమేరకు బస్సులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. శ్రవంతి.